ప్రభువు పేరిట మీ అందరికీ షలోం. ఈరోజు దేవుని వాగ్దానము. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది. దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసు క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. పేతురుకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ వాక్యము వినిచిన మీ అందరికీ మన ప్రభువును ప్రేరక్షకుడైన యేసు క్రీస్తు జీవము కలిగిన నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేయుచున్నాను. ప్రియులారా, చదవబడిన లేఖన భాగమును ఈరోజు మనము పరిశీలన చేసినట్లయితే మనుషులు బంగారాన్ని శుద్ధి చేసేందుకు అగ్నిని వాడుతారు. ఇదే కారణముతో దేవుడు మనుషుల్ని విషమ పరీక్షల గుండా వెళ్లనిస్తాడు. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుతున్నదని పేతురు భక్తుడు చెప్పుచున్నాడు. సువర్ణము అనగా బంగారము. ఇది కొంతకాలానికి నశించిపోవున్నదిగా ఉన్నది. అయితే నశించిపోని సువర్ణము మరొకటున్నది. అదే ఆత్మీయ సువర్ణముగా పేరుగాంచిన విశ్వాసము. ఇదెంత అమూల్యమైనది అంటే, విశ్వాసము ముందు ఎంత బంగారమైనను, ఎంత విలువైన బంగారు ఆభరణములైనను నిరర్ధకమని తెలుసుకోవాలి. ప్రియులారా, బంగారం యొక్క విలువ తెలిసేది కేవలము అగ్ని పరీక్ష వలననే. అగ్ని పరీక్ష అనేది సువర్ణానికి తప్పదు. బంగారమైన లేదా ఆత్మీయ బంగారము అనగా విశ్వాసమైన ఈ రెంటికిని అగ్ని పరీక్ష ఉన్నట్లు వాక్యము వలన స్పష్టముగా తెలియపరచబడుతున్నది. పరలోక సంబంధముగా మనం ఆలోచిస్తే పరలోక సామ్రాజ్య అవసరతలకు, అలంకారాలకు, అంతస్తులకు సంబంధమైన ఈ లోక బంగారము ఎందుకు పనికిరాదు. ఎందుకంటే బంగారము కంటే విలువైనది మానవ శరీరములో గుప్తమయ్యున్న హృదయములోని ఆత్మీయ సువర్ణముగా పేరుగాంచిన విశ్వాసమేనని వాక్యము స్పష్టముగా మనకు తెలియజేయుచున్నది. లోకరీత్యా బంగారమును పవిత్రపరచుటకు లోక సంబంధమైన అగ్ని పరీక్ష జరపవలసి ఉంటుంది. అగ్ని పరీక్ష వలన తప్ప మరే పరీక్ష వలనైనా బంగారు యొక్క అపవిత్రతను, అశుద్ధిని తొలగించుట దుర్లభము. అలాగే బంగారము కంటే విలువైన మన విశ్వాసం యొక్క పటిష్టతను, పవిత్రతను తెలుసుకోవాలంటే ఆత్మదేవుడు కొన్ని రకాలైన అగ్ని పరీక్షలను ప్రత్యక్షముగా, శరీరయుతముగా, మానసికముగా జరిగిస్తాడని మనము తెలుసుకోవాలి. ప్రియులారా, 1831వ సంవత్సరము మార్చి 7వ తారీఖున జార్జ్ ముల్లర్ గారి యొక్క జీవితంలో ఆ దినం ఒక మహా శోధన వంటి దినమే. ఆ దినము ఆయన యొక్క ఆశ్రమమునకు ఒక పెద్ద అవసరత వచ్చింది. ఆ అవసరతను గూర్చిన కలత ఆయన యొక్క హృదయంలో ఉంది. ఆ గ్యాప్లో దూరిన సాతాను జార్జ్ ముల్లర్ వైపు చూసి, ఇప్పుడు నీవేమి చేయబోతున్నావు, ఇది ఎలాగూ నీకు సాధ్యమో అని హేళనగా అడిగాడు. వెంటనే జార్జ్ ముల్లర్ తనకున్న అవసరతలు దేవుని ఎదుట పెట్టి ప్రార్థించి విశ్వాసముతో లేచాడు. వెంటనే తన మనసులో గొప్ప సమాధానాన్ని పొందుకున్నాడు. ఆ దినమే సాయంకాలము అయ్యేలోపు దేవుని చేత ప్రేరేపించబడిన ఒక ధనవంతుడు బంగారు నాణెములను తెచ్చి అతనికి కానుకగా ఇచ్చాడు. తన అవసరతలన్నీ తీర్చబడే అంతగా అవి సరిపోయినవి. ఇది ఎలాగూ సాధ్యమని సవాలు చేసిన సాతానును తరిమి కొట్టుటకు ఆయన వాడుకున్న ఆయుధమే విశ్వాసము. ప్రియ సహోదరి సహోదరులారా, పరిశుద్ధ గ్రంథములో కొంతమంది భక్తుల విశ్వాసమునకు పెట్టబడిన కొన్ని అగ్ని పరీక్షలను మీ ముందుకు తీసుకురావాలని నేను ఆశ కలిగి ఉన్నాను. మొదటిది అబ్రహాము యొక్క విశ్వాస అగ్ని పరీక్ష. ఆది కాండము 22వ అధ్యాయము 2వ వచనాన్ని గనుక మనము చూసినట్లయితే, అప్పుడు ఆయన నీకు ఒక్కడయ్యున్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని
మొరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒకదాని మీద దహన బలిగా అతన్ని నర్పించుమని చెప్పెను అన్న వచనము ప్రకారము ప్రియ సహోదరి సహోదరుడా, ఒక రకంగా అబ్రహాము అగ్ని పరీక్షతో దహించబడినాడు. అగ్నిలాంటి పరిశోధనలతో కూడిన పరీక్ష అంటే దేవుడు అబ్రహామును పరిశోధిస్తూ అబ్రహాముకు ఒక్కగానైనా ఒక కుమారుణ్ణి మొరియాలో దహన బలిగా అర్పించమని కోరినాడు. ఇది నరుని యొక్క విశ్వాసమును, ఆత్మీయ సువర్ణమును పరిశోధించుట. ఈ పరిశోధనలో అబ్రహాములో ఉన్న విశ్వాసము ఎంతో అమూల్యమైనదిగా మార్చబడినది. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ భయంకరమైన అగ్ని పరిశోధన పరీక్షలో అబ్రహాము బహు ఏకాగ్రతతో చలించని రీతిలో నిలిచాడు. తన విశ్వాసాన్ని కాపాడుకున్నాడు. అగ్ని పరీక్షలో పుటము వేయబడిన అబ్రహాములోని విశ్వాసము బంగారము కంటే అమూల్యమైనదిగా మార్చబడి విశ్వాసులకు తండ్రిగా దైవ సన్నిధిలో అబ్రహాము జీవించాడు. దేవునికే మహిమ కలుగునుగాక. ప్రియ సహోదరి సహోదరుడా, రెండవది మనము గమనిస్తే యాకోబు యొక్క విశ్వాస అగ్ని పరీక్ష. ఆది కాండము 32వ అధ్యాయము 24వ వచనాన్ని గనక మనము చదివినట్లయితే, యాకోబు ఒక్కడు మిగిలిపోయెను, ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను అన్న వచనము ప్రకారము యాకోబు విశ్వాసానికి దేవుడు అగ్ని పరీక్ష పెట్టాడు. యాకోబుతో దేవుని యొక్క విశ్వాస పరీక్ష ఎటువంటిదంటే, భార్యాబిడ్డల బంధము నుండి యాకోబును తప్పించి ఏకాకిగా చేసి తెల్లవారులు యాకోబుతో పోరాటముతో కూడిన అగ్ని పరిశోధన జరిగించాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ అగ్ని పరీక్షలో యాకోబులోని సంపద మీద ఆశ, స్వశక్తి మీదికి ఆధారపడే లక్షణము మొదలగు మష్టులాంటి గుణాలన్నీ ఆ రాత్రి తొలగించబడ్డాయి. యాకోబులోని విశ్వాసము పుటము వేయబడి దేవుడు తప్ప మరేమీ లోకములో లేదని గ్రహించి మగసిరి గలవాడై విశ్వాస అగ్ని పరీక్షలో రాత్రంతా దేవునితో పోరాడాడు. ఆ అగ్ని పోరాట పరీక్షలో యాకోబు గెలిచినందున దేవుడు యాకోబును ఆశీర్వదించి అతని పేరును మార్చి ఇశ్రాయేలుగా నామకరణము చేశాడు. ఇట్టి విశ్వాస పరీక్షలో యాకోబు చలించని సంకల్పమును, దైవత్వమునకు ప్రీతికరమైన జీవితము జీవిస్తూ తన విశ్వాస బలము చేత యాకోబు 12 గోత్రాలకు తండ్రియు, దైవకుమారునికి పితామహునిగా దేవుని చేత ఏర్పరచబడినవాడు. మూడో విషయాన్ని గనుక మనము గమనిస్తే, యోబు యొక్క విశ్వాస అగ్ని పరీక్ష. ఒక్క దినములోనే యోబు యొక్క సమస్త సంపద బిడ్డలు కోల్పోవలసిన పరిస్థితి వచ్చింది. యోబు గ్రంథము 1వ అధ్యాయము 21వ వచనాన్ని మనము చదివితే, నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరినై వచ్చి తిని దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళెదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక అన్న వచనము ప్రకారము రే సహోదరి సహోదరుడా, యాకోబు యొక్క విశ్వాసానికి పెట్టబడిన అగ్ని పరీక్ష విషయములో మనం ఆలోచిస్తే, సాతాను వలన యోబు యొక్క సంపద, అతని యొక్క కుటుంబము, మంది మార్బలము సమస్తమును దేవుడు అగ్ని పరిశోధనలో పూర్తిగా కాలిపోయి లయమైపోయింది. అయినను యోబు తన విశ్వాస్యత నుండి తొలగిపోక స్థిరుడై ఉన్నందువలన దేవుని యొక్క అగ్ని పరిశోధన, సాతాను యొక్క శోధన రెండిటిని జయించినాడు. అందుకు ప్రతిఫలముగా యోబు దేవుని చేత రెండింతల ఈవిని పొంది బహుగా ఆశీర్వదించబడి అగ్నిలాంటి శ్రమలు విశ్వాసముతో ఎదుర్కొనే విషయములో మనకు మాదిరిగా నిలిచి ఉన్నట్లుగా మనము గమనించగలము. నాలుగోది మనము గమనిస్తే, షడ్రక్, మేషక్, అబేద్నెగోలకు పెట్టబడిన అగ్ని పరీక్ష. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 21వ వచనాన్ని కనుక మనము చదివితే, వారు వరంగీలను, నిలువుటంగీలను, పై వస్త్రములను, తక్కిన వస్త్రములను తీయకయే ఉన్న పాటున ముగ్గురిని వేడిమి కలిగి మండుచున్న ఆ గుండము నడుమ
పడవేసిరే అన్న వచనము ప్రకారము ప్రియ సహోదరి సహోదరుడా, షడ్రక్, మేషక్, అబేద్నెగోల విశ్వాస విషయములో దేవుడు భయంకరమైన అగ్ని పరీక్ష పెట్టాడు. ఈ లోకానుసారమైన వాటిని పూజించని విషయములో వారు అగ్నిలో వేయబడినప్పుడు బంగారము కంటే వారి విశ్వాసము గొప్పదని రుజువైనది. వారి విశ్వాసమునకు ప్రభావితుడైన దేవుడు అగ్నిలోనికి దిగి వారి మధ్యకు వచ్చినాడు. షడ్రక్, మేషక్, అబేద్నెగోలను ముగ్గురు విశ్వాసులతో పాటు నాలుగో వాడుగా దేవుడు వారి మధ్య అగ్నిగుండములో సంచరించినట్లు పరిశుద్ధ లేఖన భాగంలో మనము చదవగలము. మరియు నాలుగవ వ్యక్తిగా ఉన్నటువంటి దైవశక్తి యొక్క మహిమ ప్రభావమును రుజువుపరచుచు రాజును ప్రజలను ఆశ్చర్య చకితులుగా చేయబడుటయే కాక నిజమైన దేవుని యొక్క శక్తి ప్రభావములను వారు నాటి రాజ్యాంగములో బయలుపరిచినారు, దేవుని మహిమపరిచినారు. ఇది విశ్వాసం యొక్క అగ్ని పరిశోధన, దాని యొక్క ప్రభావము. ఇప్పుడు కష్టాలను అనుభవిస్తున్న విశ్వాసులందరికీ ఈ యుగాంతములో వచ్చే మహాబాధల కాలములో ఉండే దేవుని ప్రజలందరికీ వీరి మనసు, ప్రవర్తన ఆదర్శప్రాయము. ప్రియ సహోదరి సహోదరుడా, ఐదో విషయాన్ని మనము గమనించినట్లయితే యేసు శిష్యులకు పెట్టబడిన అగ్ని పరీక్ష. యేసు ప్రభు తనెన్నుకున్న 12 మంది శిష్యులకు తన పట్ల ఉన్న విశ్వాసమునకు పెట్టిన అగ్ని పరీక్ష. మార్కు సువార్త 4వ అధ్యాయము 35 నుంచి 39 వచనాలు చదివితే క్షుణ్ణముగా మనకు తెలుస్తుంది. మార్కు సువార్త 4వ అధ్యాయము 37 వచనము. అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున దోణి నిండిపోయెను అన్న వచనము ప్రకారము ఆ కారణముగా ఉన్న పాటున క్రీస్తు తన శిష్యులతో ప్రయాణిస్తున్న చిన్న దోణిపై గాలిని, తుఫానును పుట్టించింది. అలలతో దోణెను కప్పి దోణ మునిగే ప్రమాదకర స్థితికి వాతావరణమును సృష్టించి తన శిష్యుల యొక్క మనోవిశ్వాసమును పరీక్షించిన సందర్భములో ఏ ఒక్కడు కూడా ప్రభు పట్ల విశ్వాసమున్నట్లు ఆ సంఘటన తెలుపుటలేదు. ఎందుకంటే ఆ భీకర సుడిగాలి, తుఫాను వాతావరణములో యేసు ఏర్పరచుకున్న శిష్యుల యొక్క ఆత్మీయ బలహీనతల పట్ల ప్రభు విచారించి, మీరెందుకు భయపడుచున్నారు? మీరింకనూ నమ్మిక లేకయున్నారా అని వారితో మాట్లాడినట్టుగా మనము గమనించగలము. యేసు మాటలను బట్టి మనము గ్రహించవలసినదేమిటంటే, యేసు ప్రభు శిష్యులలో ఏ ఒక్కరికిని ఆయన మీద విశ్వాసము లేదని రూఢిగా తెలియజేసినది. అసలు యేసు ప్రభు ఎవరో కూడా సరిగ్గా తెలియని స్థితిలో ఆయన శిష్యులున్నారు. దీనికి రుజువు ఏమిటంటే, వారు మిక్కిలి భయపడి ఆయన ఎవరో గాలియు సముద్రమును ఈయనకు లోబడుచున్నవని ఒకనితో ఒకడు చెప్పుకొనుట అన్నదియే ఆ రుజువు. ప్రియ సహోదరి సహోదరుడా, ఆరో విషయాన్ని గనక మనము గమనించినట్లయితే యేసు ప్రభువుకు పెట్టబడిన అగ్ని పరీక్ష. దైవ కుమారుడైన యేసు తానే స్వయముగా 40 దినములు సాతాను అగ్ని పరీక్షను ఎదుర్కొన్నాడు. సాతాను యేసును 3 సార్లు శోధించాడు. యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నది నుండి తిరిగి వచ్చి 40 దినములు ఆత్మచేత అరణ్యములో నడిపింపబడి అపవాది చేత శోధింపబడుచుండెను అని లేఖన భాగములో రాయబడి ఉన్నది. ఈ శోధనలో యేసయ్య గొప్ప విజయము సాధించినాడు. అంతకంటే ముఖ్యముగా సిలువలో యేసుకు పెట్టబడిన దేవుని ఉగ్రత అను అగ్ని పరీక్ష, సిలువ అనబడిన అగ్ని పరీక్షలో ఘనమైన విజయాన్ని సాధించి సమాప్తమైందని ప్రకటించాడు. ఈ కారణము చేత ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు ఆయనని ఎంతగానో ఉన్నతముగా హెచ్చించాడు. అందుకే అన్ని నామముల కంటే పైనామము యేసు దేవునికి ఇవ్వబడినది. యేసు పేరు విని పరలోకములో గాని, భూమి మీద గాని, భూమి క్రింద గాని ఉన్న ప్రతి మోకాలు వంగుతుంది, ప్రతి నాలుక యేసు క్రీస్తు ప్రభువని ఒప్పుకుంటుందని ఫిలిప్పి పత్రికలో వ్రాయబడి ఉన్నట్లుగా మనము చదవగలము. ప్రియులారా, చివరిది 7వది మనము గమనించినట్లయితే, ఒక విశ్వాసిగా
నీకు పెట్టబడిన అగ్ని పరీక్ష. ప్రియ సహోదరి సహోదరుడా, మరి నీ విశ్వాసము ఈరోజు ఈ వాక్యము వినుచున్న నీ విశ్వాసము ఎలా ఉన్నది? జీవితములో నీకెదురవుతున్న శ్రమల అగ్ని పరీక్షలో విజయము సాధించగల విశ్వాసము ఈరోజు ఈ వాక్యము వినుచున్న నీకున్నదా? పేతురుకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 7వ వచనాన్ని మనము చదివినట్లయితే, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసు క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును, మహిమయు, ఘనతయు కలుగుటకు కారణమగును అన్న వచనము ప్రకారము, ప్రియ సహోదరి సహోదరుడా, అనేక మంది తమకు పెట్టబడుచున్న అగ్ని పరీక్షలో ఓడిపోవచ్చున్నారు. విశ్వాసులైన అనేకులు దేవుణ్ణి మహిమపరచలేకపోతున్నారు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, సువర్ణమును అగ్నితో పరీక్షించిన విధముగానే విశ్వాసి యొక్క విశ్వాసమును కూడా దేవుడు పరిశోధిస్తాడు అనే విషయాన్ని మనము మర్చిపోకూడదు. కనుక క్రైస్తవ జీవితమన్నది శ్రమలు, శోధనలు, వేదనలు, బాధలు, సమస్యలు వగైరాలతో పరిశోధన పూరితమైన క్రియా సమ్మేళనముగా ఉన్నదని మనము గ్రహించాలి. ఎందుకంటే క్రీస్తు ఇట్టి శోధన బాధను అనుభవించి నీ కొరకు విజయాన్ని సాధించి ఉన్నాడు గనక ఆయన నీ శ్రమల కొలిమిలో నీకు ఖచ్చితముగా సహాయము చేయగల సమర్థుడని ఈరోజు నీవు గట్టిగా విశ్వసించాలని దేవుడు నీ పట్ల కోరుకొనిచున్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, మన జీవితంలో కూడా సాతాను అనేక సందర్భాల్లో శోధనలు పెట్టినప్పుడు అటువంటి శోధనలు మనం ఎలాగూ జయించగలుగుతున్నాం? విశ్వాసపు మాటలను చేతపట్టుకొని జీవిస్తున్నామా, లేక నిరుత్సాహములో పడిపోతున్నామా? మన సమస్యలు ఎంత పెద్దవని దేవునితో చెప్పుకునే దానికంటే మన దేవుడు ఎంత పెద్దవాడో అని మనము మన సమస్యలతో చెప్పాలి. అబ్రహాము వలె, యోబు వలె, జార్జ్ ముల్లర్ వలె విశ్వాస యోధులుగా ఉండండి. విశ్వాసము వలన విజయాన్ని సాధించండి. అప్పుడు సమస్య మిమ్మల్ని విడిచి పారిపోతుంది. ప్రియ సహోదరి సహోదరుడా, యేసు క్రీస్తు తన విశ్వాసుల పట్ల, తనను ప్రేమించిన వారి పట్ల, రోగుల పట్ల, వికలాంగుల పట్ల, మృతుల పట్ల చేసిన అద్భుత కార్యములను గూర్చి, అటు తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు అపోస్తులుల పట్ల జరిపించిన మహా అద్భుత క్రియలు మనకు తెలుసు అని తెలిసిన నీకు దేవుని పట్ల నీకున్న విశ్వాసమెట్టిదో ఒక్కసారి ఈరోజు మనల్ని మనము పరిశీలించి పరీక్షించుకొని ఆలోచన చేసుకుందాం. ప్రభు పెట్టు విశ్వాస పరీక్షలో అనగా లోక సంబంధమైన శోధనలు, బాధలు, పరిశోధనలు వగైరాలు మామూలుగా కలిగే శారీరక, మానసిక, ఆత్మీయ అగ్ని పరీక్షలకు నిలిచి దానిని జయించి దైవత్వములో ఒక స్థానాన్ని పొందగలిగే స్థితిలో నీ విశ్వాస జీవితం ఉన్నదా? మనలో మనమే పరిశోధించుకుందాం. మనలో మనమే ఈరోజు పరిశోధించుకుందాం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 2వ వచనములో వ్రాయబడి ఉన్న ప్రకారము మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అన్న వచనము ప్రకారము కేవలము యేసు సహాయము వలననే ఈరోజు ఈ వాక్యము వినుచున్న నీవు నీ అగ్ని పరీక్షలో మన పితరుల వలె గొప్ప విజయాన్ని సాధించగలవు. కాబట్టి అటువంటి సమృద్ధికరమైనటువంటి కృప దేవుడు మనకనుగ్రహించలాగున ఈ సమయంలో ఈ వాక్యము వినుచున్న మీరు ఏ స్థితిలో ఉన్నా, ఏ స్థలములో ఉన్నా అదే స్థితిలో, అదే స్థలములో నిలబడి ఉండి కళ్ళు మూసుకొని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. సకల ఆశీర్వాదాలకు ఆధారభూతుడమైన మా ప్రియ పరలోకపు పరమ తండ్రి, మీ జీవము కలిగిన ఉన్నతమైన నామాన్ని బట్టి స్తుతులు, స్తోత్రాలు, వందనాలను చెల్లించుకొనిచున్నాం. దేవా, అద్భుతమైన రీతిగా ఈరోజు మీరు నాతో, మాతో మాట్లాడి మా హృదయాలను
తృప్తిపరిచిన నీ గొప్ప ప్రేమను బట్టి మీకే కృతజ్ఞతా వందనాలను చెల్లించుకొనుచున్నాం. తండ్రి, ఎంతో మంది భక్తుల విశ్వాస జీవితమును అయా ప్రత్యక్షముగా ఈరోజు మాకు చూయించిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకే స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. అవును తండ్రి, ఆనాడు అబ్రహాము అయా తన విశ్వాస పరీక్షలో నెగ్గి విశ్వాసులకు తండ్రిగా అయా నీ చేత పిలువబడ్డాడు. అవును తండ్రి, షడ్రక్, మేషక్, అబేద్నెగోలు కూడా నా తండ్రి ఇదిగో అగ్నిగుండం అనే విశ్వాస పరీక్షలు పరీక్షించబడి అయ్యా ఆ పరీక్షల వారు నెగ్గినట్టుగా మేము కూడా నా తండ్రి మాకొచ్చే శ్రమలను అయ్యా మేము ధైర్యముగా ఎదుర్కొని విశ్వాసము కలిగి మా దేవుడు మాకున్నాడు, మా దేవుడు చూడగలిగిన దేవుడు, వినగలిగిన దేవుడు, మాట్లాడే దేవుడని అయ్యా గ్రహించి మీ అందు విశ్వాసము కలిగి మా జీవితాలను ముందు కొనసాగించుటకు మీ కృపను మాకు అనుగ్రహించమని వేడుకొనిచున్నాం. దేవా, ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచున్న ప్రతి బిడ్డ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. అయా ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకుని మీ నూతన దయాకిరీటం చేత బిడ్డలను ఆశీర్వదించి రాబోయే కాలం అంతా కూడా సంతోషకరమైన కుటుంబ జీవితమును బిడ్డలకు దయచేయమని వేడుకొనిచున్నాం. శారీరక మానసిక బలహీనతలతో కృంగిన స్థితిలో ఉన్న ప్రతి బిడ్డలో నుంచి ప్రతి విధమైన శారీరక మానసిక బలహీనతలను తీసివేయమని వేడుకొనిచున్నాం. అయా బిడ్డలకు వైద్య పరిచర్య చేస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకము చేసుకుని వారిని వారి కుటుంబాలను కూడా ఆశీర్వదించమని వేడుకొంచున్నాం. దేవా, ప్రపంచంలో శాంతి సమాధానాలను కలిగించమని వేడుకొనిచున్నాం. దేవా, ప్రాముఖ్యంగా నా తండ్రి లోకానుసారమైన జీవితాన్ని జీవిస్తూ విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాం. అయ్యా, దినాన బిడ్డలతో మీరు మాట్లాడి బిడ్డల మధ్య నమ్మకము, విశ్వాసమును, ప్రేమను కలిగించి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి కట్టుమని వేడుకొనిచున్నాం. ఈ సమయంలో నా ఆత్మీయ కుటుంబ సభ్యులందరి కొరకును ప్రార్థిస్తున్నాను. అయ్యా, ప్రతి బిడ్డను మీ హస్తాల్లో పెడుతున్నాను. ప్రతి బిడ్డను పేరు పేరు వరుసన మీరు ఆశీర్వదించమని వేడుకొనిచున్నాం. దేవ, ప్రతి దినము బిడ్డలు క్రమము తప్పకుండా ఈ వాక్యము విని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవిస్తూ వారి ప్రార్థన విజ్ఞాపనలను నాకు తెలియజేస్తున్నారు. దేవా, అటువంటి ప్రతి ప్రార్థన మనవిని ఈ నూతన దినములో మీ పరిశుద్ధ పాదాల చెంత పెడుతున్నాను. అయ్యా, మీరు దాన్ని అంగీకరించండి, ఆలకించండి. వారి ప్రతి ప్రార్థన విజ్ఞాపనకు అయ్యా మీరు జవాబును దయచేసి వారి జీవితాలలో, కుటుంబాలలో, వారి దాంపత్య జీవితంలో, ప్రాముఖ్యంగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతి శోధన, ఆయాసము, దుఃఖము, లేమి, ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి మీ ఆకాశపు వాక్యాలను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడ్డల జీవితాలను, కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపలు భద్రపరుచుకొని ముందుకు నడిపించమని మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు మహిమ కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్.